హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. సో తమ్నైల్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన వీడియో వచ్చేసి మాస్టర్స్, పీజీ, డిప్లొమా ఆర్ ఎనీ అదర్ కోర్స్ చేయంగానే మనకి జాబ్ వచ్చేస్తుందా? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అడుగుతున్నారు. సో లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ క్వశ్చన్ ఇంటూ 4 టాపిక్స్. ఈ వీడియోలో మనం టోటల్గా 4 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మాస్టర్స్ ఆర్ పీజీ డిప్లొమాకి అసలు డిఫరెన్స్ ఏంటి. సెకండ్ వన్, జాబ్ రావడానికి మీరు చేసిన కోర్స్ ఎంత యూస్ఫుల్ అవుతుంది. థర్డ్ వన్, జస్ట్ కోర్స్ చేస్తే సరిపోతుందా ఆర్ ఎనీ అదర్ సర్టిఫికేషన్స్ చేయాలా. ఫోర్త్ వన్, మీ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ కెనడా వచ్చిన తర్వాత మీరు చేసిన పార్ట్ టైం జాబ్స్ కానీ అవి ఎంత వరకు యూజ్ అవుతాయి. సో ఈ అబౌవ్ 4 పాయింట్స్ ని డిస్కస్ చేయడం అనేది వీడియోకి చాలా ఇంపార్టెంట్. సో వీడియోని మాత్రం తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చేద్దామన్న థాట్ వచ్చినప్పుడు ఐ హావ్ డన్ సమ్ రీసెర్చ్ ఇంటూ కెనడియన్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్. సో ఆ పాయింట్స్ అండ్ ఆల్సో నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అయితే క్లిక్ చేయండి. మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి మాస్టర్స్కి పీజీ డిప్లొమాకి అసలు డిఫరెన్స్ ఏంటి. మాస్టర్స్ డిగ్రీ వచ్చేసి మెయిన్లీ థియరీ, రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేసి ఉంటుంది. అండ్ వేర్ పీజీ డిప్లొమా వచ్చేసి ఒక స్పెసిఫిక్ జాబ్ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేస్తారు. లైక్ సప్లై చైన్ కానీ, లాజిస్టిక్స్, హెల్త్ కేర్, నర్సింగ్ అండ్ అదర్ స్కిల్డ్ ట్రేడ్స్. సింపుల్గా చెప్పాలంటే మాస్టర్స్ చేసే వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ అవి సబ్మిట్ చేస్తూ ఉండాలి. పీజీ డిప్లొమా చేసే వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేస్తూ ఉండాలి. సో సెకండ్ వచ్చేసి కాస్ట్. మనకి మాస్టర్స్ చేయడానికి $25,000 కెనడియన్ డాలర్స్ టు $60,000 కెనడియన్ డాలర్స్ పడుతుంది. పీజీ డిప్లొమా వచ్చేసరికి అరౌండ్ 15,000 to 22,000 కెనడియన్ డాలర్స్ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్. ఫీజు పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ప్రోగ్రామ్ లెంత్. మాస్టర్స్ వచ్చేసి మనకి 24 months ఉంటుంది, అంటే 2 years కోర్స్ ఉంటాయి. అండ్ కాలేజ్లో పీజీ డిప్లొమా కోర్సెస్ వచ్చేసి 1 to 1.5 year ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీజీ డిప్లొమా కోర్సెస్కి కోఆప్స్ ఉంటాయి అన్నమాట. అంటే అట్లీస్ట్ 6 months ఒక కంపెనీ తోటి మనము ఇంటర్న్షిప్ చేస్తూ ఉండాలి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఇది మీకు జాబ్ రావడానికి యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది అడ్మిషన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ క్రైటీరియా గురించి. మాస్టర్స్ చేయడానికి అడ్మిషన్స్ రావాలి అంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ మనకి 4 years బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో అదే కాకుండా మనము SOPs, LORs, IELTS రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మనం ప్రాపర్గా చూసుకోవాలి. పీజీ డిప్లొమా వచ్చేసి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దే యాక్సెప్ట్ 3 years and 4 years బ్యాచిలర్స్ డిగ్రీ. అండ్ కొన్ని కాలేజెస్ అయితే బ్యాచిలర్స్ లో కొంచెం స్కోర్ తక్కువ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ మాస్టర్స్ చేసిన వాళ్ళకి 3 years ఉంటుంది. మీరు ఏ ఫీల్డ్ లో ఏ కోర్స్ చేసినా కానీ మీకు 3 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ వస్తుంది. అదే పీజీ డిప్లొమాలో అయితే రీసెంట్ గా వచ్చిన రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సెస్ కి ఏంటి అంటే మనం ఎన్ని మంత్స్ ఆఫ్ కోర్స్ చేస్తే అన్ని మంత్స్ మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది వస్తుంది. అదే కాకుండా మీ కోర్స్ అనేది లాంగ్ టర్మ్ లేబర్ షార్టేజ్ కిందకి వస్తేనే, సచ్ యాజ్ లైక్ ట్రేడ్స్, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్, స్టెమ్ అండర్ ఈ కేటగిరీస్ ఉంటేనే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేద్దాం అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా IRCC గైడ్ లైన్స్ ని చెక్ చేయండి. ఒకవేళ మీకు ఆ లింక్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, చెక్అవుట్ చేయండి. సో మన సెకండ్ మెయిన్ టాపిక్ వచ్చేసి జాబ్ రావడానికి మనం చేసిన కోర్స్ ఎంత యూజ్ అవుతుంది. సో ఇది తెలుసుకోవాలి అంటే మనం ఫస్ట్ కెనడియన్ జాబ్ మార్కెట్ ని ఎలా బ్రేక్ డౌన్ చేశారో డిస్కస్ చేసుకుందాం. సో కెనడియన్ జాబ్ మార్కెట్ వచ్చేసి టోటల్ గా 6 segments గా డివైడ్ చేశారు. అది Tier 0, 1, 2, 3, 4 and 5. Tier 0 వచ్చేసి మేనేజ్మెంట్ రోల్స్. దీనికి వచ్చేసి ప్రొఫెషనల్ డిగ్రీ, లైసెన్స్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. Tier 1 జాబ్స్ కి యూనివర్సిటీ డిగ్రీస్ సచ్ యాజ్ బ్యాచిలర్స్, మాస్టర్స్ ఆర్ PhD లెవెల్ ఎడ్యుకేషన్ ఉండాలి. జాబ్స్ లైక్ ఇంజనీర్, డాక్టర్స్, ఫార్మసిస్ట్, డెంటిస్ట్, లాయర్స్, టీచర్స్ ఎక్సెట్రా. Tier 2 వచ్చేసి కాలేజ్ డిప్లొమా ఆర్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పర్టీస్ ఇన్ స్పెసిఫిక్ జాబ్ రోల్ ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద సూపర్వైజర్స్ ఈ కేటగిరీలోనే ఉంటారు. Tier 3 జాబ్ వచ్చేసి కాలేజ్ డిప్లొమాస్ విత్ లెస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ జాబ్ లో ఎంట్రీ లెవెల్ టు ఎనీ స్కిల్డ్ ట్రేడ్ అని చెప్పాలి. గ్రాడ్యువల్లీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతకి Tier 2 సూపర్వైజరీ పొజిషన్స్ కి వెళ్తారు. Tier 4 ఇది వచ్చేసి హై స్కూల్ డిప్లొమా ఉండాలి. మన ఇండియన్ స్ట్రక్చర్ లో చూస్తే ఇది 12th పాస్ అయిన వాళ్ళు. అండ్ ఈ కేటగిరీలో బేసిక్ డెస్క్ జాబ్స్ లైక్ డేటా ఎంట్రీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ తో లింక్ అయ్యే ఉంటాయి. లాస్ట్ వచ్చేసి Tier 5. కెనడాలో నా ఫస్ట్ జాబ్ Tier 5 కేటగిరీ. ఎడ్యుకేషన్ తో సంబంధం ఉండదు, బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు అండ్ మనం వాళ్ళు చెప్పింది చేయాలి.
జాబ్స్ లైక్ రెస్టారెంట్ క్రూ మెంబర్స్, సర్వర్స్, వెయిటర్స్, డెలివరీ పార్ట్నర్, స్టోర్ అసోసియేట్ ఎక్సెట్రా ఉంటాయి. సో మనం ఈ టియర్ రోల్స్ కంపేర్ చేస్తే మాస్టర్స్ అండ్ పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు ఫస్ట్ 3 టియర్ కేటగిరీస్లోనే ఉంటారు. బట్ బేస్డ్ ఆన్ రీసెంట్ డేటా మన ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేసి 56% డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సెస్ చేశారు. బ్యాచిలర్స్ వచ్చేసి 24.7% అండ్ మాస్టర్స్ వచ్చేసి 16.9%. అదే డేటాలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 54% ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్ వర్కింగ్ జాబ్స్ కంప్లీట్లీ అన్రిలేటెడ్ టు దే స్టడీస్. 34% వచ్చేసి సేల్స్ అండ్ సర్వీసెస్ సెక్టర్స్లో వర్క్ చేస్తుంటే 30% మెంబర్స్ వచ్చేసి ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ దేర్ రోల్స్. సో ఇట్ క్లియర్లీ సేస్ దట్ సగం మంది వాళ్ళు చేసిన కోర్స్ కంటే ఒక డిఫరెంట్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నారు అని. సో దీన్ని బట్టి చూస్తే మన మాస్టర్స్ ఆర్ పీజీ డిప్లొమా కోర్సెస్ ఆర్ ఎనీ అదర్ కోర్స్ అనేది మనకి జస్ట్ 50% మాత్రమే యూజ్ అవుతుంది మన జాబ్ తెచ్చుకోవడంలో. సో లెట్స్ స్టే ఆన్ ద పాజిటివ్ సైడ్. 50% మనకి మన మాస్టర్స్, మన కోర్సెస్ యూజ్ అవుతున్నాయి అంటే ఇంకొక 50% గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి అనేది మన థర్డ్ టాపిక్. మాస్టర్స్ ఆఫ్ పీజీ డిప్లొమా చేస్తే సరిపోతుందా ఆర్ ఎల్స్ ఎనీ అదర్ సర్టిఫికేషన్స్ చేయాలా? సో ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ 2 years ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసి ఉంటాము, విచ్ ఇస్ సర్టిఫికేషన్ దట్ టెల్స్ యూ ఆర్ అ క్వాలిఫైడ్ పర్సన్. బట్ అడిషనల్ గా ఈ సర్టిఫికేషన్స్ ఎందుకు చేయాలి అని చెప్పి చాలా మంది డౌట్ వస్తుంది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. మనం చేసిన కోర్సెస్ లో ఓవరాల్ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ ఫైనాన్స్, మేనేజ్మెంట్ అండ్ జనరల్ టెక్నికల్ సబ్జెక్ట్స్. బట్ మనం ఇన్ డెప్త్ గా ఒకటే సబ్జెక్ట్ ని చదవము. మన కోర్స్ లో అన్ని ఉంటాయి బట్ ఎందులోనూ మనకి ఫుల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కోర్స్ తీసుకుంటే నేను వచ్చేసి మాస్టర్స్ ఇన్ గ్లోబల్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను అండ్ కరెంట్ నేను జాబ్ చేసేది ఫార్మసీ అసిస్టెంట్ గా. నా స్టడీ బేసిక్ నాలెడ్జ్ ఇస్తుంది కానీ ఆ రోల్లో ఉండే కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ కి మీట్ అవ్వదు. సో ఈ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఐదర్ ఐ హ్యాడ్ టు డూ సమ్ సర్టిఫికేషన్ పర్టికులర్లీ డిజైన్ ఫర్ దిస్ రోల్ ఆర్ అట్లీస్ట్ ఐ హ్యావ్ టు గెట్ సమ్ కెనడియన్ ఎక్స్పీరియన్స్. సో నేనేం చేశాను అంటే బీసీ స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఎన్రోల్ అయ్యి ఈ కోర్స్ అయితే ఫినిష్ చేశాను. ఇది చేయడానికి నాకు ఒక 3 weeks టైం పట్టింది. బట్ అదే కాకుండా ఇది నా రెజ్యూమ్ లో వెయిటేజ్ ని యాడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే నా మాస్టర్స్ అనేది 50% యాడ్ చేస్తే నా సర్టిఫికేషన్ అనేది ఒక 15%, నా వాలంటీరింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20% అండ్ నా జాబ్ ఇంటర్వ్యూ స్కిల్స్ వచ్చేసి 15%. ఇవన్నీ టోటల్ గా యాడ్ చేస్తే ఐ కెన్ ఫిల్ దట్ గ్యాప్ 50%. ఓవరాల్ గా డేటా చూస్తే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అనేవి మీరు వెళ్ళాలనుకున్న ఫీల్డ్ జాబ్స్ కి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు వెళ్ళాలి అనుకునే ఫీల్డ్ లో అట్లీస్ట్ ఒక సర్టిఫికేషన్ ఉంటే అది మీ రెజ్యూమ్ కి ఖచ్చితంగా వెయిటేజ్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ట్రై టు లెర్న్ సమ్ టూల్స్ లైక్ AWS, క్లౌడ్ ప్రొఫెషనల్ అండ్ ఆల్సో డేటా బ్రేక్స్. ప్రాసెస్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్స్. అట్లా మనం సర్టిఫికేషన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. యాజ్ అన్ ఇమిగ్రెంట్ మీరు సర్టిఫికేషన్స్ చేయడం వల్ల మీకు కెనడియన్ వర్క్ ఫ్రేమ్ అనేది అర్థం అవుతుంది అండ్ ఆల్సో జాబ్ రోల్స్ ని ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతున్నాయి. సో మన లాస్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి మనం ప్రీవియస్ గా చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ హోమ్ అయ్యి ఉండొచ్చు ఆర్ కెనడాలో మీరు కెనడా మూవ్ అయిన తర్వాతకి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నప్పుడైనా కానీ ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి అని చెప్పి. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు బ్యాక్ హోమ్ కూడా నాకు రిలేటెడ్ ఫీల్డ్ లోనే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో కెనడాలో స్టడీ అయిపోగానే నాకు ఫీల్డ్ జాబ్ లోకి గెట్ ఇన్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అని చెప్పి అలా నేను కూడా అనుకున్న దాన్నే. బట్ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటి అంటే మన ఇండియన్ ఎక్స్పీరియన్స్ తో జాబ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలా అని ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవ్వదు అని అయితే నేను అనను. ఖచ్చితంగా మీరు అబ్రాడ్ మూవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం బ్యాక్ హోమ్ మీరు అట్లీస్ట్ ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తా. బికాస్ మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే యూ విల్ నో సమ్ బేసిక్ వర్క్ కల్చర్. సో మీరు ఇండియాలో వర్క్ చేసి ఫారెన్ కంట్రీస్ లో కనుక వర్క్ చేస్తే యూ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్. ఎందుకంటే వీ నో హౌ టు అడాప్ట్ అండ్ అడ్జస్ట్ విత్ ద ప్రాసెస్. సో మీరు నేర్చుకున్న బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ మీరు అడాప్ట్ అయ్యే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తే యూ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్. ఆల్ టుగెదర్ కంబైన్ చేస్తే మీ బ్యాక్ హోమ్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ పార్ట్ టైం చేసినప్పుడు నేర్చుకున్న వర్క్ కల్చర్ ని మిక్స్ చేస్తే యూ కెన్ ల్యాండ్ ఇన్ టు యువర్ ఫీల్డ్ జాబ్ వెరీ ఈజీలీ. ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న 4 topics ని మన మెయిన్ టాపిక్ తో లింక్ చేస్తే మీరు అబ్రాడ్ రావాలి అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ ద రైట్ యూనివర్సిటీ అండ్ కోర్స్. మీరు చేసిన కోర్స్ ఎంత డిమాండ్ లో ఉంది అండ్ ఏ టియర్ జాబ్ లోకి ఎంటర్ అవ్వాలి అన్న స్ట్రాటజీ
ముందే ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. మీరు మీ స్టడీ కంప్లీట్ అయ్యేలోపు ప్యారలల్ గా మీరు అనుకున్న ఫీల్డ్ లో సర్టిఫికేషన్స్ ఆర్ వాలంటీరింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కొంచెమైనా గెయిన్ చేసుకోవాలి. ఫైనల్ గా ఈ 4 అబౌవ్ స్ట్రాటజీస్ కనుక మీరు ఫాలో అయితే ఎస్, మాస్టర్స్ ఆర్ పీజీ డిప్లొమా ఆర్ ఎనీ అదర్ కోర్స్ చేయగానే మీ ఫీల్డ్ జాబ్ లోకి ఎంటర్ అవ్వడానికి మీకు ఇవి యూజ్ అవుతాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నా. మీకు గనక నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని కామెంట్స్ లో షేర్ చేసుకుంటే అది పక్కన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఫీల్ ఫ్రీ టు కామెంట్ డౌన్ దేర్. మీ దగ్గర కనుక హై పాయింట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని స్టడీ, కెరియర్ అండ్ లైఫ్ స్టైల్ టాపిక్స్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్.